పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. స్కిల్ పెంచుకున్న రఘు కొంచె భజన పెంచుకోలేకపోయాడు. అంటే మనుషుల్ని మేనిఫెస్టేషన్ చేయడం, మనుషులతో వాళ్ళతో కలిసిపోవడం మీన్స్ ఏందంటే, వాళ్ళ పక్కన చేరి భజన చేస్తా వాళ్ళని తన వైపు తిప్పుకోవడం. ఇక్కడెక్కడో వీక్‌గా ఉన్నాడు. అందువల్ల ఎక్కడికి పోయినా రఘు కొంచెకి ఒకసారి ఛాన్స్ వస్తది. సక్సెస్ అయినా మళ్ళీ రాదు. ఎక్కడో మీరు దీంట్లో వెనకబడిపోయారనుకోవచ్చా? నేను భజనను కూడా అనను. 100% అండి. ఇండస్ట్రీలో ఉన్న వాతావరణాన్ని అలవరుచుకోలేకపోయారు మీరు అనుకోవచ్చు. భజన అన్నారు కాబట్టి నేను ఒకటి చెప్తానండి. చిన్నప్పుడు మా ఊర్లో రామాలయం ఉండేది. మా ఇంటి పక్కనే రామాలయం. దొడ్డి వీరన్న తాత అని ఒక ఆయన ఉండేవారు. పెద్దాయన లేరు ఇప్పుడు. ఆయన ఆ రామాలయంలో సేవ చేసేవారాయన. పొద్దున్నే రావడం గుడికి. అంటే పూజారి కాదు. ఆ రామాలయం చూసుకునేవాడాయన. పెద్దాయననమాట. ప్రతిరోజు సాయంత్రం అక్కడ భజన కార్యక్రమం ఉండేది. నేను పాటలు పాడుతూ ఉండేవాడిని కదా! రోజున "ఒరేయ్! రోజొచ్చి ఇక్కడ కాసేపు భజన చేయరా" అనేవాడు. అంటే అబ్బా! నేనేం నేను చేయలేను. నాకు కొట్టడం రాదు, చిడతలు కొట్టడం రాదు అవి. అంటే అలా కాదురా! భజన చేయడం అలవాటు చేసుకుంటే దేవుడి నుంచి నీకు దేవుడు నిన్ను బాగా చూసుకుంటాడు. ఫ్యూచర్‌లో నువ్వు ఎవరికైనా భజన చేయడం కూడా ఉపయోగపడతారా ఈ భజన అనేవాడు. అయితే ఆ రోజు నేర్చుకొని ఉండాల్సింది. ఆ రోజు ఆ భజన చేయడం ఎందుకు నేర్చుకోలేదని ఇప్పటికి బాధపడుతూ ఉంటాను నేను. అంటే ఒకటండి, ఇప్పుడు మనం ఏదో నన్ను నేను నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే. నాకు ఫైన్. నాకు అవకాశం ఇచ్చినవాడు నాకు దేవుడితో సమానం. నేను చూసారు కదా, ఎవరిని ఎప్పుడు ఇగ్నోర్ చేయను. నాకు ఒక లైఫ్‌లో చిన్న హెల్ప్ చేసినా నేను గుర్తుపెట్టుకొని మళ్ళీ దానికి నేను రిటర్న్ చేసేస్తాను. ఎప్పుడైనా సరే చేస్తా. ఏదో టైంలో ఎప్పుడైనా అంటే నాకు అవకాశం కుదిరినప్పుడు. నేను ఎందుకు ఈ ప్రశ్న అంటే ఆడియన్స్‌కి తెలియాలి. మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇండస్ట్రీలో మీ బ్యాచ్‌లో ది మోస్ట్ లగ్జరీ పర్సన్ మీరే. అంటే మీకున్న ఆ కృష్ణానగర్ 100%. పరిచయాల్లో. యాంకర్స్ అసలు ఫస్ట్ కారు కొనుక్కుంది నేనే. మా టెలివిజన్ ఫీల్డ్‌లో. మోస్ట్ లగ్జరీ పర్సన్ మీరే. దీంట్లో. ఆ రోజు మీ కారు వెనకాలో లేకపోతే మీ బైక్ వెనకాలో ఎక్కి తిరిగినోళ్ళలో, లేదా మీ చేత పని చేయించుకున్న చిన్న టెక్నీషియన్స్‌లో పూరి జగన్నాథ్ గారు మిమ్మల్ని హీరోగా పెట్టి ఆయన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఎపిసోడ్‌లో చేశారు. చేశారు. శ్రీను వైట్ల గారు. మీరు స్టార్‌గా ఉన్నప్పుడు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ సంథింగ్. వివి వినాయక్ గారు. సాగర్ గారి దగ్గర తెలిసాను వీళ్ళందరూ. అంటే వీళ్ళందరూ డిపార్ట్మెంట్‌లో ఉండేవారు. మన రవితేజ గారు. అవునండి. ఆ? వీళ్ళందరూ రఘు కొంచెం స్టార్‌గా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడే లైఫ్‌లో ఎదగతా స్ట్రగుల్స్ ఫేజ్‌లో ఉన్నోళ్ళు. మీకు గాని నిజంగా ఆ పరిచయాన్ని క్యాష్ చేసుకోవడం గాని వచ్చుంటే, చక్రి గారు గాని, మీకు గాని చేత అయ్యుంటే, ఈరోజు రఘు కొంచె ఇంకో స్థాయిలో ఉండేవాడు. కరెక్ట్ అండి. అదే మనం వెళ్ళి చాలా సార్లు అబ్జర్వ్ చేశాను ఇండస్ట్రీలో. వెళ్ళి కూర్చోవాలి వాళ్ళతో. బేసిక్‌గా కూర్చోవాలి, రెగ్యులర్ టచ్‌లో ఉండాలి. ఎంత క్లోజ్ తెలిసిన వాళ్ళైనా సరే, వాళ్ళకి ఒక టైం ఉంటదండి. అంటే ఒక సపోజ్ ఒక యాక్టర్‌గా ఈ యాక్టర్స్ లిస్ట్ చేస్తున్న టైంలో లేకపోతే ఈ సింగర్స్ వాళ్ళకి ఒక టైంలో ఆ టచ్‌లో ఉన్న వాళ్ళనే వాళ్ళు ప్రిఫరెన్సెస్ ఇవ్వగలుగుతారు. ఇప్పుడు నా మెంటాలిటీ ఎలా ఉంటదంటే, నాకు వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. అందరూ తెలిసిన ఈ డైరెక్టర్స్ అందరూ. అప్పుడు నేను డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఉన్నాను ఒక టైంలో. డబ్బింగ్ చెప్పేవాడిని. అది చెప్పినప్పుడు వీళ్ళంతా కో డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండేవారు వీళ్ళందరూ. అందరూ చాలా క్లోజ్. భయ్యా అనేంత పరిచయం అందరితోనూ కూడా. కానీ ఏంటంటే, తెలిసిన వాళ్ళని మనం 4, 5 సార్లు అడిగి ఇబ్బంది పెట్టకూడదు. ఊరికే పనున్నా లేకపోయినా వాళ్ళ ఆఫీస్‌కెళ్ళి కూర్చొని సోది కబుర్లు చెప్పకూడదు అని అదొక కైండ్ ఆఫ్ మెంటాలిటీ అంతే. అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు కూడా మనం 4 సార్లు అడగలేం కదా! అది ప్రాబ్లమ్. అప్పటికే అడిగేవాడిని. కొన్నిసార్లు ఏంటంటే అదేలెండి. అంటే వాళ్ళు చూసుకుంటారు కదా! ఇప్పుడు మనం ఎవరిని ఇక్కడ నిందించడానికి లేదు బేసిక్‌గా. ఎందుకంటే ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకుంటాయి బేసిక్‌గా. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకుంటాయి. నిజంగా హానెస్ట్‌గా చేయాలంటే చేయొచ్చు ఎవరన్నా. అది పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు ఎవడో ఒకడు క్రియేట్ చేస్తేనే కదండీ క్రియేటర్ ఇంకొకడు పుట్టేది. ఊరికే ఎవడికాడు సొంతంగా అయిపోరుగా. ఇప్పుడు దేవుడు అనేవాడు మనం క్రియేట్ చేసాడు కాబట్టి మనం మనుషులుగా పుట్టాం అంతే. లేదా మనల్ని ఇంకేదైనా ఎలాగైనా పుట్టించొచ్చు. చెరువులో చేపల కింద పుట్టించొచ్చు. ఇంకెలాగైనా పుట్టించొచ్చు. బట్ అలా నేను ఏమీ ఫాలో అప్ చేయకుండా హానెస్ట్‌గా, సిన్సియర్‌గా వీడికి చేయాలి అని చేసిన వ్యక్తి పూరి జగన్నాథ్. ఎందుకంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ చెయ్యని నేనేమి అడగలేదు. సింగర్‌గా కూడా తనే అరే నీతో పాడిస్తానురా అని చెప్పి తను అదొక ఇష్టంతో చేశాడు నన్ను. ఇష్టంతో పాడించిన పాట అది బాచిలో. 5 పాటల్లో నీకు నచ్చిన పాట పాడుకో అంటే నేను లక్ష్మీ లక్ష్మి సాంగ్ సెలెక్ట్ చేసుకొని పాడా. తర్వాత కూడా 1, 2 సినిమాలు ఏదో కొంచెం బ్రేక్ వచ్చింది నాకు. ఏది 'ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం' అండ్ ఇంకో ఫిల్మ్. మళ్ళీ 'ఇడియట్‌లో' మళ్ళీ నా చేత 'జై వీరాంజనేయ' సాంగ్ పాడించి, దాన్ని ఫాలోడ్ బై 'శ్రీమణి', 'అమ్మా నాన్న తమిళమ్మాయి', 'నేనింతే' అంటే ఒక సింగర్‌గా నాకు ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేయగలిగాడు తను బేసిక్‌గా.
సార్ పూరి జగన్నాథ్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక సీరియస్ క్వశ్చన్. నాకు తెలిసి ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరు అడిగి ఉండరు. బట్ మీరు మనస్ఫూర్తిగా చెప్పాలి. పూరి జగన్నాథ్ గారు ఫైనాన్షియల్‌గా ఒక దగ్గర మోసపోయారు. ఆయన చుట్టూ ఒక లాబింగ్ ఒక కోటరీ వచ్చేసి ఆయన క్లోజ్ పర్సన్స్ కూడా అప్పుడు లోపలికెళ్ళలేని పరిస్థితి ఏర్పడిపోయింది. ఆయన చుట్టూ అలాంటి మనుషులు ఉన్నారు. బట్ పూరి దెబ్బ తినబోతున్నాడు, ఏదో పూరి ఆఫీస్‌లో ఏదో నడుస్తుంది అని కొంతమందికి తెలిసింది. ముందే ఊహించగలిగారు. ముందే తెలుసుకోగలిగారు. ఆ తెలుసుకున్న అతి కొద్ది మందిలో రఘు కుంచే కూడా ఒకరు. అవునా కాదా? ఇప్పుడు ఒకటండి, అతను అన్ని తెలిసిన వ్యక్తి, విజ్ఞుడు బేసిక్‌గా. సో ఒకటి చెప్పాల్సిన అవసరం కూడా లేదు తనకి. సో తనేంటంటే అంటే నమ్ముతాడు మనిషిని బేసిక్‌గా. తను అంటే తన మెంటాలిటీ ఎలాంటిదంటే, ఇప్పుడు నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌ని చేశాడు. నేను మ్యూజిక్ డైరెక్టర్‌ని. సాంగ్ ఒకసారి వింటాడు. బాగుంది. ఫైన్, వదిలేయి. అయిపోయింది. బాగుందిరా పాట, అంతే. దాని జోలికెళ్ళడు. నా పనిలో ఏలు పెట్టడు. నాకు ఇక్కడ ఫ్లూట్ కావాలి, అక్కడ వైలిన్ కావాలి, ఇవన్నీ చెప్పడు. అంటే ఆయన మెంటాలిటీ చెప్తున్నా. చెప్పడం తప్పని అనట్లేదు. చెప్తే ఇంకా మంచిది. కానీ తను ఏంటంటే ఒక టెక్నీషియన్‌ని, ఒక పర్సన్‌ని నమ్మాడు అంటే 100% వదిలేస్తాడు. సో అట్లా కొన్ని వదలడం వల్ల జరిగిన మిస్టేక్స్ అవన్నీ కూడా. ఇప్పుడు వాట్ ఎవర్ మనం ఇందాక అనుకున్నవి ఏవైతే ఉన్నాయో, కొంతమంది తను నమ్మాడు. బట్ అక్కడ ఏదో జరిగింది, లాస్ అయితే జరిగింది. చాలా బట్ ఓవర్ డిపెండ్ అయిపోతున్నాడు. మీ బ్యాచ్ లో చాలా మంది అయిపోయాడండి. తను డిపెండ్ అయిపోయాడు. నేను కొంచెం ధైర్యం చేసి చెప్పేవాడిని. నాకు ఆ చనువు ఉంది బేసిక్ గా. ఇది నచ్చలేదు, ఇది నచ్చింది, ఇక తప్పు చేస్తున్నాం అని చెప్పగలే ఒక ధైర్యం నాకు, ఆ చనువు నాకు ఇచ్చాడు ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే అంత చాలా మందికి తెలియని పర్సనల్ అంతా నాకు తెలుసండి. మా ఇద్దరికి అంత క్లోజ్నెస్. ఆ రూమ్ లో కూర్చొని మాట్లాడుకునేవాడు, అన్ని కూడా ఎవ్రీథింగ్ మాట్లాడుకున్నాడు. కానీ ఆ జాగ్రత్త పడాల్సిన టైం కొంచెం ఒక క్షణం రైలు లేట్గా, అదే ఒక ఎక్కాల్సిన రైలు లేట్ అన్నట్టుగా జాగ్రత్త పడే టైంకి బ్లండర్ జరిగింది. చాలా స్ట్రగుల్ అయ్యాడు. నాకు తెలిసి ఏక్ నిరంజన్, బంపర్ ఆఫర్ ఆ టైంలో దగ్గర వడ్డీలే ఒక 50 లక్షలు కట్టేవాడు నెలకి. వడ్డీలే 50 లక్షలు కట్టేవాడు. చాలా 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 స్ట్రగులింగ్ ఉండేది మనిషికి. అప్పుడు ఆ టైంలో తను ఎంతో ఇష్టపడి, ఎంతో అద్భుతంగా డిజైన్ చేసి కట్టించుకున్న ఆఫీస్ ఉండేది ఇక్కడ మన రోడ్ నెంబరు, ఇప్పుడు ఈ తబలారసా వెళ్ళే రోడ్లో పవన్ కళ్యాణ్ గారు ఇల్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉండేది. అసలు అదొక బ్యూటిఫుల్ అండి. అసలు అదొక ఎంత అందంగా కట్టించుకున్నాడు అది. దాన్ని అప్పుడు ఆల్మోస్ట్ దాన్ని అమ్మి ఈ అప్పులను తీర్చి తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అద్దె ఆఫీసు, మళ్ళీ మంచి ఆఫీస్ తీసుకున్నాడు. బట్ అందులో అద్దెకే, రెంట్కి ఉండేవారు ఆఫీస్లో. తర్వాత మళ్ళీ తను దాన్ని పోకిరి గిగిరి ఇవన్నీ కొట్టి దాటిన తర్వాత మళ్ళీ సొంత ఆఫీస్ కేవ్, వాళ్ళ హౌస్ ఉంది కదా మళ్ళా. సో పట్టడం లేవడం అనేది అతనికి చాలా కామన్ బేసిక్ గా. కానీ ఏ రోజు మెంటల్ గా తను ఎంత స్ట్రాంగ్ గా ఉండేవారు సార్? చాలా స్ట్రాంగ్ అండి బేసిక్ గా. ఏమనేవారు అంత పోయిన తర్వాత? అప్పుడు తన మెంటాలిటీ ఒకటేనండి. సినిమా రిలీజ్ అయింది, తను చేసింది, మధ్యాహ్నానికి టాక్ తెలుస్తుంది, సినిమా సూపర్ హిట్ అంట. ఎందుకంటే తన సినిమాలన్నీ వస్తే మార్నింగ్ షోకే వచ్చేసేవి టాక్, సూపర్ హిట్ అని చెప్పి, లేదా ఫ్లాప్ అని చెప్పేసారు. కొడితే మామూలుగా అట్లా ఈ ఈడియట్ సినిమా నుంచి అదే వేవ్. తను పోకిరి కానీ మొత్తం కంప్లీట్ గా ఇదేంటది, అమ్మానన్న తమిళ అమ్మాయి, ఇవన్నీ కూడా మొత్తం కూడా అన్ని బ్లాక్ బస్టర్స్ కదా. పోకిరి అనే సినిమా అసలు అది ట్రెండ్ సెటర్ అది ఆ టైంలో. అంతే. అది ఆ మధ్యాహ్నానికి సినిమా హిట్ అయినా ఒకలాగా ఉండేవాడు, ఫ్లాప్ అయినా ఒకలాగా ఉండేవాడు. అంటే అది చాలా ఏదో తపస్సు చేస్తే తప్ప అలాంటి ఒక ఇది పవర్ మనిషికి రాదండి బేసిక్గా. అది అతనికి బేసిక్గా అతను చదివే పుస్తకాలు, తర్వాత ఓషోని ఎక్కువ అభిమానించేవాడు. మేబీ వాటి నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప శక్తి, నిగ్రహ శక్తి అనమాట మనిషికి, అది కంట్రోల్. కానీ అంత ఇదిలో కూడా ఈ మనుషులు నమ్మడం అనే ఒక వీక్నెస్ ఒకటి, అది అసలు భయం, ఇదే బై నేచర్. ఎప్పటికీ పోయేటట్లేదు, బై నేచర్ లేదు. పోతుంది, పడుతుంటాడు లేస్తుంటాడు. ఇంకా అది పోదేది బేసిక్. అంతే నమ్మితే ఇంకా అంత గుడ్డిగా నమ్మేస్తాడు మనుషులు అంతే.